స్పీకర్కి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక. అసలు ఒక స్పీకర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అధికారం లోక్సభ ఇదే సుప్రీంకోర్టుకు ఉంటుందా? ఇది వ్యవస్థల మధ్యన సమరం కిందకి దారితీసేటటువంటి అంశం ఉంది. ఇది ఎట్లా ఉంటుందో చూడాలి. లేకపోతే ఉపాధి పని దినాల్లో కోత. ఏడాది 18 కోట్లకు పరిమితం చేసిన కేంద్రం గత ఏడాది 24 కోట్ల పని దినాలు మంజూరు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకే కొంతమేలు మెటీరియల్ నిధులు కూడా తగ్గే అవకాశం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పని దినాల సంఖ్యను తగ్గిస్తోంది. గత ఏడాది మన రాష్ట్రానికి 24 కోట్ల పని దినాలు మంజూరు చేయగా ఏడాది మొత్తంగా 18 కోట్ల పని దినాలు మాత్రం మంజూరు చేసింది. మొదటి విడతలో కేటాయించిన 15 కోట్ల పని దినాలు నెల కిందరే పూర్తయి దీంతో మరో 9 కోట్ల పని దినాలు మంజూరు చేయాలి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు పంపారు. ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్రం ఏడాది మంచి దేశవ్యాప్తంగా పని దినాల సంఖ్య తగ్గించాలన్న యోచనతో మన రాష్ట్రానికి 3 కోట్ల పని దినాలు మాత్రం మంజూరు చేశారు. పని దినాల మంజూరు తగ్గింపును కేంద్రం అన్ని రాష్ట్రాలకు వర్తింపజేసింది. తెలంగాణ గతంలో 6 కోట్ల పని దినాలు కల్పిస్తే తాజాగా 1 కోటి పని దినాలు మాత్రం అదనంగా మంజూరు చేశారు. ఇతర రాష్ట్రాల కంటే కొంత మెరుగ్గానే మన రాష్ట్రానికి పని దినాలు మంజూరు అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చి 20 ఏళ్ళు అయింది. ప్రతి ఏటా పని దినాలు పెంచడం ద్వారా చాలా రాష్ట్రాలు దుర్వినియోగం చేస్తున్నట్టు కేంద్రం గుర్తించింది. అంతేకాకుండా ఎన్నేళ్లైన ఉపాధి పని దినాలు మంజూరు చేయడం ద్వారా ఉపాధి లక్ష్యం నెరవేరినట్టు కాదని కేంద్ర అధికారులు చెప్తున్నట్టు సమాచారం. దీంతో పని దినాల సంఖ్య భవిష్యత్తులో ఇంకా తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. ఎస్ కరెక్ట్. ఇదేంటి మనం ఇంత ముందు చెప్తాం ఉపాధి హామీ అన్నది పెద్ద బోగస్సు హంబక్కు అన్నటువంటి దాన్ని సరిచేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు కేంద్రందే తప్పు తప్పించి రాష్ట్రాన్ని ఏం లేదన్నటువంటి పనులు రాష్ట్ర ప్రభుత్వాలే దాన్ని బాధ్యతగా వినియోగించాలి. వినియోగించకుండా ఉపాధి హామీ అన్నటువంటి దోచుకోవడానికి ఒక మార్గంగా మారిస్తే దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ పాపం కేంద్రం మీదకి తొయ్యాలన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.